అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు జగదీష్ రెడ్డి. భువనగిరిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులతో పాటు మహిళలు, విద్యార్థులను మోసం చేస్తుందన్నారు. వెంటనే రుణాలు చేయండి 2 లక్షలు. మీరు నిలిచిన నమ్మకంలోని నడిచిన నమ్మకంలోని 25,000 మంది పెట్టుబడి పెట్టిన రైతులు 30,000 పెట్టుబడి పెట్టడానికి ఒక 25,000 మంది అడిగిన రైతులు అదే మాట మీకు చెప్తున్నా. అది ఆలోచన చేయండి. మీరు రైతు బంధు చేయాలా లేకపోతే అప్పు చేయాలా? మళ్ళీ పెట్టుబడి కోసం పరిస్థితి వచ్చిన తెలంగాణకి దయచేసి వెంటనే రుణాలు చేయడం మీద వాళ్ళు కూడా రైతుల బంధు ఇవ్వండి. ఎవరికైనా ఏదైనా పెట్టినప్పుడు కొంత రాలేదు, ఎంతో మంది మిగిలిన ధరకి ఆ పంటని పట్టేది బోనస్ 500. ఈ పంటకే ఈ బోనస్ అడిగేది. ఇదే భూమి లేదు, ఇది ఒక పక్ష బదలాలి లేదు. నువ్వు చెప్పేది రైతు చెప్పడానికి ఆ మాట చెప్పి అంటే క్యాండిడేట్ మంత్రి పదవి ఆయన మరి ఆయన కొన్న చరిత్ర సిగ్గు రాకుండా చెప్పాలి. 20 ఏళ్ళు కష్టపడ్డాడని ఈ భువనగిరి ప్రాంతాల్లో 40 ఏళ్ల સુધી కష్టపడ్డాన్ని కూడా ఓ కార్పొరేషన్ డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఈ అడుగుల పంచాయతీ చేతులకి ఇస్తున్నాము. ఇవాళ జిల్లాలో ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఏ కులానికో ఏ మతానికో వ్యతిరేకం కాదు. అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అత్యంత కష్టంగా ఉండి ప్రధానంగా మా దగ్గర నడుస్తుంది.